అయితే నిజాయితీ గురించి ఈ రోజుల్లో చెప్పడం అనేది కరప్షన్ బాగా ఇదైపోతున్న టైంలో ఇట్స్ వెరీ నెసెసరీ. కరెక్ట్. అండ్ ఇది ఎవరికి నచ్చుతుంటారు? ఫ్యామిలీ ఆడియన్సెసా? మొత్తం ఆబాల గోపాలని అలరించే దర్శకుడు హరిశంకర్ అనే టాక్ రావాలి సినిమా తర్వాత. ఆబాల గోపాలని అలరించే హీరో రవితేజ గారు. అది ఆబాల గోపాలని అలరించే యాంకర్ జర్నలిస్ట్ స్వప్న గారు. అంతేగా. ఎందుకు ఉన్నమాట చెప్పేద్దాం. నిజమే. ఆ విధంగా చూడండి, మీరు త్యాగరాజ కృతులు పాడతారు, అవును, రామోయిజం అంటారు. సో మీ స్పాన్ ఆఫ్ థింకింగ్ చూడండి. అసలు మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మైల్డ్, వైల్డ్, బోల్డ్ అన్నీ. సో ఆ విధంగా చూస్తే యాక్చువల్లీ మనం ఏది కాదండి, మనం అన్నీ అనుకుంటాం. అంతా అది సృష్టి నుంచి ప్రవహిస్తున్న ఒక ప్రవాహమే. మీరు నమ్ముతారుగా దేవుడిని? 100% నమ్ముతారు. శక్తి లేకపోతే ఏదో ఒక శక్తి, దేవుడు ఉన్నదే దేవుడు, మనం జస్ట్ నిమిత్తం మాత్రం అంతే. అదే. సో ఎనీవే, అయితే మీ నుంచి ఒక మంచి ఫిలసాఫికల్, స్పిరిచువల్, ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ స్పిరిట్ ఆఫ్ హీరోయిజం ఉండే కథలు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎలా చూపిస్తారో పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారిలో చూపిస్తే చాలండి. అంతేనా? అలా ఎలా ఉంటాయి కాస్ట్యూమ్స్ అని? వీఆర్ ఆల్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటుంది, బట్ చాలా ఫ్రెష్ కాస్ట్యూమ్స్ వేసే ఛాన్స్ కూడా దీంట్లో ఎక్కువ ఉంది, స్కోప్ ఉంది. అండ్ ఆయన ఇప్పుడు అటైన్ చేసిన ఇమేజ్కి చాలా ఒక దానికి తగ్గట్టుగా ఒక ధీటుగా. హరిశంకర్ ప్రయాణం ఎటువైపు? అస్సలండి, దెర్ ఈజ్ నో డెస్టినీ అట్ ఆల్. ఐ విల్ ఎంజాయ్ జర్నీ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. ఇంకా గమ్యం పెట్టుకుంటే టెన్షన్స్ అండి. ఇన్ని మార్కులు తెచ్చుకోవాలని చెప్పి పరీక్ష అంటే రోజు మనం దేనికి పుట్టాం, ఏం నిద్రలేస్తున్నాం, దేనికోసం అంటే డెఫినెట్గా నాకు పర్పస్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక ప్రింట్ మీడియాలో అడిగారు, మీరు రమణ మహర్షి లాగా ఎవరు హరిశంకర్, నేను ఎవరు అనే ప్రశ్నించుకొని మొదలెడితే అవ్వదు. నేను కర్మ సిద్ధాంతం అంతా మీరు అన్నారు సార్, ఇప్పుడు సనాతన ధర్మమైన సినిమా ఎప్పుడు తీస్తారని. నేను సినిమాని చూస్ చేసుకోలేదండి, సినిమా నన్ను చూస్ చేసుకుంటాను. నేను ఆ కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. నాకు ఉంటుంది బాహుబలి తీయాలని, బట్ బాహుబలి అలాంటి సినిమా నేచర్ నన్ను చూస్ చేసుకోవాలి ఆ సినిమా డైరెక్ట్ చేయడానికి. నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే మిరపకాయ తర్వాత నేను వేరే సినిమా తీద్దామని చెప్పి చాలా పెద్ద అడ్వాన్స్ ఒక ప్రొడ్యూసర్ అంటే నేను కంగారు వెళ్తుంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి గబ్బర్ సింగ్ తీయమన్నారు. సో గబ్బర్ సింగ్ అనే సినిమా నన్ను చూస్ చేసుకుంది. అంతే. ఒక పుస్తకం కానీ ఒక సినిమా కానివ్వండి, మీరు లైబ్రరీకి వెళ్తారు, టక్కని పుస్తకం మీరు చూస్ చేసుకుంటే కాదు, ఆ పుస్తకం కోరుకుంటుంది మీరు చదవాలని. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతా బాగా. అయితే నెక్స్ట్ మిమ్మల్ని ఎవరు చూస్ చేసుకుంటే వాళ్ళ అదృష్టం. దీన్ని ఇలా మార్చేస్తే కొంపలాంటి ఆ సినిమా అంటున్నా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండివిజువల్స్. అందుకే ఐ గాట్ యువర్ స్పిరిట్. అంటే మీరు అనేది ఏంటంటే ఐ డోంట్ చూస్, ఐ లెట్ లైఫ్ డిసైడ్ ఫర్ మీ. మీరు అలా మీరు ఎస్కలేటర్ మీద ఉన్నారు, ఫ్లోలో వెళ్తుంటాం అంతే. యు ఆర్ ఆన్ ది ఎస్కలేటర్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్. అంతే సింపుల్ అండి. ఆ విధంగా నడుస్తుంది. మూవింగ్ బస్లో మీరు ఉన్నారు అంతే. అది. కల్కి అవన్నీ చూసారా? బ్రహ్మాండం సార్. ఐ మీన్ మేడం, నాగశ్విని అనేవాడు ఈజ్ అ బూన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు మహానటి నుంచే నేను అతనికి బీభత్సమైన ఫ్యాన్ అయిపోయా. ఇంకా కల్కి చూసి అసలు ఆశ్చర్య ఆనందాలు, ఒక కొత్త అనుభూతికి. హి హస్ బికమ్ లెజెండ్ విత్ కల్కి ఐ థింక్. ఈ రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన సినిమాలన్నింటిలో ఐ విల్ నేమ్ అబౌట్ 5 or 6 అంటే ఫర్ రెఫరెన్స్ మీకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ సినిమా ఐ గివ్ యూ. పుష్ప బాగా నచ్చింది. పుష్ప, మహానటి, కల్కి, RRR. నో డౌట్ మహానటి అండి. నేను చాలాసార్లు చెప్పాను. అవునా? మహానటి అనేది అసలు సినిమా కాదండి. మీకు నాస్టాల్జియా ఇష్టం అందుకని? నాస్టాల్జియానే కాదండి, ఒక రెండో సినిమాకి అంత పెద్ద టాపిక్ తీసుకొని అంత అద్భుతంగా తీయడం, అసలు కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ కానీ, నేను సినిమా చూసిన సేపు సావిత్రి గారు కనపడుతున్నానండి. అది ఎలాంటి అచీవ్మెంట్ అది. సో నాకు యాక్చువల్గా మా ఇంట్లో 2 పోస్టర్లు ఉంటాయండి, సాగర సంగమం, మాయాబజార్. నేను ఏ కమర్షియల్ సినిమాని తీసుకోండి, నాకు గబ్బర్ సింగ్ పోస్టర్ కూడా ఉండదు ఇంట్లో. నాకు ఈ 2 పోస్టర్లు ఉంటాయి. మహానటి ఎందుకు పెట్టకూడదని నేను చాలాసార్లు ఆలోచించాను, అంత ఇష్టం. ఇందాక మీరు ప్రెస్ మీట్లో చెప్పారు, నరుడి బ్రతుకున్నట్టనా పాడి వినిపించచ్చు కదా. బాలసుబ్రహ్మణ్యం గారి మీద మనం ఆయన్ని గౌరవించాలా లేదా మనం? మరి ఆయన పాడి మనం పాడడం ఏంటి? అంతేగా. కాకపోతే దట్ ఈస్ మై ఫిలాసఫీ. దాన్ని పాడకుండా తలుపు ఘటన ఈ 2 నట్టనడమా నీకెందుకు తప్పన. తప్పించి మనం చేసేదేం లేదు. తప్పించినా తపస్సు చేసినా అది మన బాడీ లాంగ్వేజ్ కాదు, మన సూట్ అవ్వదు. మనం అలా పుట్టించి నేర్పిన హరి పూచి రక్షించిన ఎరవడా, అంతేనా? అంతే. నీళ్లు పోసినవాడే నారు పోసినవాడే నీరు పోస్తాడని మనకి ఏదో పర్పస్ ఉండి ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నాం. దీని ద్వారా విల్ గో హెడ్ అంతే. డబ్బులని ఏం చేసుకుంటున్నారు హరీష్ గారు? ఖర్చు పెడదాం అంటే ఎగ్జాంపుల్ బట్ల, కార్లా, అన్నీ. మీ ఆవిడకి అన్ని చీరల, దాన్ని ఏమంటారు, నా మీద డిపెండ్ అయ్యే పీపుల్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు. అండ్
డబ్బు ఖర్చు పెట్టడం కాకుండా దానివల్ల ఏం చేయొచ్చని చెప్పండి మీరు. ఏమి చేయలేదు, అంతే, ఖర్చే పెట్టాలి అంతే, ఇంకేం చేయలేదు. దాచుకోరు అయితే, అంటే సేవింగ్స్ ఇది అలాంటి ఫిలాసఫీ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు రేపటి కోసం నెలకి సిప్పులు ఎంత వేస్తున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో ఉందంటే మీరు కాదండి. అంటే వాట్ ఈస్ యువర్ ఇవన్నీ auditors కి. యాటిట్యూడ్, కాదు వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టు మనీ అండ్ ఆల్ దిస్ ఫేమ్ అండ్ ఆల్ దిస్ సక్సెస్ అని. నా దృష్టిలో మనీ ఏంటంటే అనుకున్న పని చేయడానికి మనీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు కిట్టు మిరియాల, అనుకున్న పని చేయడానికి ఆయన మనీ ఉపయోగపడుతుంది అంతేనా? కాదు, అది ఒక రకంగా నేను ఇప్పుడు వాడు యూఎస్లో ఉంటాడు, నేను నెక్స్ట్ మంత్ ఒక 15 days ఖాళీ ఉన్నాను, 1 week ఖాళీ ఉన్నానంటే వాడిని రీచ్ అయిపోయాను అనుకోండి. నేను ఆ మీటింగ్ అది ఒక 1 hour అవ్వచ్చు, ఆ మీటింగ్కి కనుక నేను నా డబ్బు ద్వారా రీచ్ అవ్వగలిగితే దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మనీ. నెక్స్ట్ థింగ్, నీకు నీ అవసరాలకు మించి డబ్బు వచ్చింది అంటే నీ ద్వారా భగవంతుడు ఇంకొకళ్ళకి ఏదో చేయాలని రాసిపెట్టి ఉంది. నువ్వు ఎవరికో రుణపడి ఉన్నావు, నువ్వు ఏదో చారిటీ చేయాలి, నువ్వు ఎక్కడో ఏదో చేయాలి, అది బలంగా నమ్ముతానండి. సో కొంచెం మా స్టాఫ్లో కొంతమందికి వాళ్ళ పిల్లలకి చదువులకు కానీ లేకపోతే కొంతమంది స్టూడెంట్స్కి కానీ ఆ ఎంపతి అనేది ఒకటి ఏడిసింది కొంచెం, ఎంతో కొంత. ఏడ్చింది, వెరీ గుడ్. సో అయితే ఈ పాయింట్ మీద నేను నవ్వింది. సో చాలా, బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ హరీష్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే టు దిస్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్. థ్యాంక్ యూ అండి. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. తప్పకుండా మీకు ఆ టర్నింగ్ ఇంకా ఒక అద్భుతం, ఏ మూవీకి ఆ మూవీ వెరీ వెరీ ఫ్రెష్ అనిపిస్తుంది. ఐ థింక్ ఇది ఇంకా ఫ్రెష్ అండ్ ఇంకా రాబోయే సినిమాలు అలా మీరు పెరుగుతూ ఎదుగుతూ మేమందరం ఇష్టపడే సినిమాలు తీస్తారని మాకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్. ఐ నెవర్ ఫీల్ స్ట్రెస్. కాంట్రవర్సీలు ఉంటాయన్న భయం ఉండదు, కాంట్రవర్సీలు ఉన్నా సరే అది ఫైనల్గా కామెడీగా ఉంటుంది. సో ఐ హోప్ దట్ మీ మీనింగ్ఫుల్ హీరోయిన్ పెట్టారని మీరు. లేకపోతే మామూలుగా మీ సినిమాల్లో జనరల్గా అంత అన్ని సినిమాల్లో, తెలుగు సినిమాలు అన్నింటిలో అలా ఎందుకంటారు? పూరి జగన్ గారి సినిమాల్లో నేను చాలాసార్లు ఆయన అడిగాను, అంటే అమ్మాయిలు ఏదో పెద్ద బుర్ర లేకుండా ఉత్త అమాయకత్వం, అది నటనే కదా. నేను గబ్బర్ సింగ్ పాత్రలండి ఏంటి, హీరో మాత్రం సర్వాంతర్యామి, అన్ని ఏదంటే అది చేసేయచ్చు, నిజాయితీ అన్ని సర్వగుణాలు ఆయనలోనే ఉంటాయి. హీరోయిన్ పాపం ఉంటే అమాయకంగా ఉంటుంది, లేకపోతే వెరిది, లేకపోతే పని ఉండదు. వేదాల నుంచి కూడా దాన్ని ఏమంటారు, ఇప్పుడు నా సినిమా తీసుకోండి గబ్బర్ సింగ్, వేదాల వరకు ఎందుకు కానీ, గబ్బర్ సింగ్లో తాగుబోతు తండ్రిని పోషిస్తున్న ఒక అమ్మాయి, ఒక కూతురు, ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటిది పెట్టుకుని నేను చూపించాను నేను శృతి హాసన్. మరి దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయరు, దాన్ని మీరు ఎందుకు గుర్తించరు? ఒక తాగుబోతు కోట శ్రీనివాసరావు. అలాగే మిరపకాయలో తండ్రి ఇష్ట ప్రకారం తండ్రికి కచేరీలు చేస్తుంటే సంగీతం నేర్చుకొని తండ్రి పనుల్లో చేదోడు వదలకుంటూ కుటుంబ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఒక అమ్మాయి రిచా గంగోపాధ్యాయ. దాన్ని అప్రిషియేట్ చేయాలి. లంగావణిలో చూపిస్తే అప్రిషియేట్ చేయరు, ఒక ఐటమ్ సాంగ్ తీస్తే మీద పడిపోతారు. ఎలాగండి? అంటే మధ్యలో ఉండరండి అసలు. ఎందుకు మధ్యలో ఉన్న త్రిశంకు సర్కిల్ ఎందుకు ఉండాలి? అయితే అటు లేకుంటే ఇటు ఎందుకు మధ్యలో అంటారు? కాదండి, నేను కనిపెట్టానా ఐటమ్ వెళ్ళి కొత్తగా నా సినిమాలో వచ్చిందా? విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటే మేనకను పంపిస్తే డివేట్ అయిపోతాడు అనేది మన ఇతిహాసాల నుంచి వచ్చింది. సో మీరు అన్ని ఇతిహాసాలు పాటించాలి అంటారు, ఇతిహాసాలు పాటించడం గొడవ చేస్తారు. ఎలా అండి, ఎక్కడికి వెళ్తాం? మీరు అంటే తీసుకోవాల్సిన తీసుకోకుండా మేనక ఒక్కటి తీసుకోవాలి. అలా నేను తీసుకోకూడదు అసలు ఎందుకు రాశారన్న? అది కనుక మేము తీసుకోకూడదు అనుకుంటున్నాను, ఎందుకు పెట్టారు? అది ఇన్ కాంటాక్ట్ తీసుకోవడం వేరు. పురుషార్థాలలో అరిషడ్ వర్గాలు చాలాసార్లు చెప్తాను ఈ ఇంటర్వ్యూలలో, మళ్ళీ చెప్తున్నా. పురుషార్థాలు అని కొన్ని ఉంటాయి, అరిషడ్ వర్గాలు మనిషి వదిలేయాలి, పురుషార్థాలను సంపాదించాలి. కామక్రోధ లోభం కామం రెండింటిలో కామన్గా ఉంటుంది. పురుషార్థాల్లో ఉంటుంది, వదిలేసుకోండి అంటే సంపాదించిన దాంట్లో కామం ఉంటుంది, వదిలేసిన దాంట్లో కామం ఉంటుంది. అంటే కామంకే ఎందుకు ఆ స్పెషాలిటీ ఉందంటే దాన్ని తీసుకొని వదిలేయాల్సింది అని పెద్దవాళ్ళు చెప్పారు. ఎలా వదులుతామండి? కెరీర్తో ముడిపడి ఉంటాను, ఆ విధంగా ముందుకు పోతున్నారు, ఆ విధంగా ముందుకు పోతున్నాం. కాదు అంటే నేను అనేది ఫీమేల్ క్యారెక్టర్స్ని మీనింగ్ఫుల్గా చూపించండి, కొంచెం వాళ్ళకి ఏమైనా పని ఇవ్వండి. ఊరికే అమాయకంగా లేకపోతే అమ్మాయి ఏదో పైన నుంచి బిందు తీయడం చూసినప్పుడు ఇలా కెమెరా యాంగిల్ పెట్టి అందం మాత్రం చూపించే సీన్లు వదిలేసి రియల్ పర్సన్ అంటున్నావు. ప్రకృతి స్త్రీ అందంగా ఉంటుందని కవులు పండితులు నేనేమని బచ్చాకంటే ప్రకృతి మగాళ్ళు అందంగా ఉంటారని రాశారా? బ్యూటిఫుల్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీరు చక్కగా మంచి సర్వగుణాలు ఉండే ఒక అద్భుతమైన అన్నిటి అంటే సూమోలు కూడా చేసే హీరోయిజం చూపించి ఒక బోండాన్ని చూపించండి సినిమాలో. వై డు నీడ్ రవితేజ గారు? బోండా అంటే నాకు అర్థం కదా. ఎవరైనా ఒక అంటే అసలు ఆకారం సరిగ్గా లేదు, మీరు బోండా అని బాడీ షేమింగ్ చేస్తున్నారు ఎవరిని చూస్తారా? రివర్స్లో వచ్చారు. నేను అనేది ఏంటంటే బోండా అంటే ఎవరిని బాడీ మీన్ బై బోండా అని చూపించండి ఫస్ట్ చెప్పండి. సంబడి హూ ఇస్ సినిమా ఎండ్ ఆఫ్ ద డే స్వప్న గారు ఎంత క్రియేటివ్ మీడియం అయినా ఎండ్ ఆఫ్ ద డే వ్యాపారం.
మీరు అనుకున్న సదరు బోండాకి మార్కెట్ లేకపోతే అతను పెట్టుకోరు. రవితేజకి మార్కెట్ ఉంది కాబట్టి రవితేజ పెట్టుకుని నేను సినిమా మీద పెట్టింది we will make sure there is బోండా మార్కెట్ along with మోండా మార్కెట్. 100%. అప్పుడు బోండానే హీరో, జై బోండా. మీరు మార్కెట్ ఇచ్చాక మీరు అనుకున్న బోండాతో నేనే చేస్తాను సినిమా. అంతేనా? సూపర్. అయితే అదే అంటే అలాంటి హీరోలు ఇప్పుడు మీకు హీరోల్ని కూడా మీరు యూ చూస్ ద బెస్ట్. అంటే మంచిగా మాస్ మహారాజా, లేదంటే ఒక పవన్ కళ్యాణ్ గారు, లేదంటే ఇంకొకళ్ళు ఆ విధంగా చెప్తున్నాను అనమాట. అది సంగతి. అవును. సో హీరో అంటే ఎవరండి? మీలాగా నాలాగా లేని హీరో అంటాం. మనల్ని మించి కూడా ఉండడే అని హీరో అంటాం. సినిమాలో హీరో మీలాగా లేని వాళ్ళు సినిమా అనగానే ఫస్ట్ హీరో ఎవరండి అంటారు. అంటే హీరో అంటే ఏంటి? మీరు నేను చేయలేని విషయాలు, బియాండ్ ది ఆర్డినరీ. బియాండ్ మనం మనల్ని దాటి లెట్ ద హీరోయిన్ ఆల్సో బి బియాండ్ ది ఆర్డినరీ. డెఫినెట్లీ. నేను నా సినిమాలో హీరోయిన్ బియాండ్, ప్రతి హీరోయిన్ ఎక్స్ట్రాడినరీ మీరే అంటున్నారు కదండి. బియాండ్ ఆర్డర్ ఎక్స్ట్రాడినరీ అంటే ఏంటి? వాళ్ళ కెరియర్ లో ఎక్స్ట్రాడినరీ అయ్యారు. ఎలా అవుతారు? బాగా చూపించకపోతే మీరేం చేయాలంటే అది మీ ప్రేక్షకులు చెప్పాలి. అరే జస్ట్ పూజా హెగ్డేని పాటలు పాడినందుకు, స్విమ్మింగ్ పూల్ నుంచి ఒక షాట్ వచ్చినందుకు మీరు చప్పట్లు కొట్టి స్టాండ్ చేయకంటారా? ఈ అమ్మాయికి ఒక ఇండివిజువాలిటీ లేదు, ఈ అమ్మాయికి సినిమాలో ఇది లేదు, ఈ పాత్రను మీరు రిజెక్ట్ చేయండి అని చెబితే అప్పుడు కూడా రచయితలు దర్శకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఓన్లీ గ్లామరస్ మీద ఆట ఆడలేము, ఇది కష్టము, మనం హీరోయిన్కి ఒక బాధ్యత పెట్టాలి అని చెప్పి రాస్తారు. బ్లాక్ బాస్టర్లు అయిపోయి వాళ్ళు కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని నాకే డేట్ లేవలేని పరిస్థితి వస్తున్నప్పుడు ఇదంతా చూస్తేనే జరుగుతుంది. సో అలా మీరు భాగ్యశ్రీ బోర్సే కానీ భాగ్యశ్రీ బోర్సే గారు కూడా అనవసరంగా సామాజిక స్పృహ, పోరాటాలు లాంటి సినిమాలు కాకుండా ఏ మాత్రం పెద్ద బాధ్యత లేని కథలో చాలా చిన్న పోర్షన్స్ ఉండి ఎక్స్ట్రాడినరీ సాంగ్స్తో గ్లామర్తో ఆమె సూపర్ హిట్ కెరీర్ ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ హరీష్ శంకర్ గారు అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద వర్క్ చేసి అది కూడా రిలీజ్ చేసి ఇంకా మంచి సినిమాలు తీస్తారని కోరుకుంటూ మీకు థ్యాంక్ యూ సో మచ్. సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీరు సమయం ఇచ్చినందుకు డబుల్ ధన్యవాదాలు. అదే థ్యాంక్ యూ. మళ్ళీ ఆ పాట పాడదాం. ये क्या बात है आज की चांदनी में कि हम खो गए प्यार की रागनी में, ये बाहों में बाहें, ये बहकी निगाहें, लो आने लगा जिंदगी का मजा, ये रातें, ये मौसम, नदी का किनारा, ये चंचल हवा, कहाँ दो दिलों ने के मिलकर कभी हम ना होंगे जुदा. అలా మీరు కూడా మమ్మల్ని వదలకుండా ఉండాలని, జుదా అవ్వదని. పర్ఫెక్ట్ గా శృతిశుద్ధంగా లయబద్ధంగా గమకయుక్తంగా ఎందుకంటే సినిమా ఉంది కదా, పాట గట్టిగా ప్రాక్టీస్ చేసి చాలా బాగా పాడారు. చిన్నప్పుడు తప్పకుండా మీరు ఒక ప్లేబ్యాక్ పాడాలి. మన ఇద్దరం డ్యూయట్ పాడదాం. తప్పకుండా డ్యూయట్ పాడదాం. ఆ విధంగా ముందుకు పోదాం. వెరీ గుడ్.